ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చెప్పబోయే కథ సింహము చిట్టెలుక. ఒక అడవిలో ఒక బలమైన సింహం ఉండేది. దానికి బలంతో పాటు గర్వం కూడా బాగా ఎక్కువ. ఒకరోజు సింహం నిద్రపోతున్న సమయంలో ఒక చిన్న చిట్టెలుక పొరపాటున జారి సింహం పైన పడింది. సింహానికి బాగా కోపం వచ్చింది. కోపంతో నిన్ను తినేస్తాను అన్నది ఎలుకని. ఎలుక భయంతో, అడవి రాజా నన్ను క్షమించి వదిలేయండి, ఏదో ఒక రోజు నేను మీకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తాను అని వినయంగా అడిగింది. సింహం ఎలుకను చూసి నవ్వింది. ఇంత చిన్నగా ఉన్న నువ్వు నాకేం సహాయం చేయగలవు అని నవ్వుకుంటూ వదిలేసింది. కొద్ది రోజులకు వేటగాళ్ళు వచ్చి సింహాన్ని ఒక బలమైన వలలో పట్టుకున్నారు. ఇక అంతా అయిపోయింది అనుకున్న సింహాన్ని ఎలుకసి వెంటనే పరుగున వెళ్ళి ఆ వలను తన పదునైన పళ్ళతో కొరికి సింహాన్ని బయటికి తీసుకొచ్చింది. అప్పుడు ఆ సింహం వేటగాళ్ళ బారి నుండి తప్పించుకుంది. అప్పటి నుండి ఎలుక సింహం చాలా స్నేహంగా ఉండేవి. ఇందులో నీతి ఏంటి పిల్లలు? సహాయం అనేది శక్తిని బట్టి కాదు, తెలివితో కూడా చేయగలము. సరేనా? బాయ్ పిల్లలు.